ఛానల్ ఆరంభమే. నేను అక్కను. ఇవాళ మరొక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చేసాం. సక్సెస్ అంటే ప్రతి ఒక్కరికి కావాలి, కానీ దాన్ని అచీవ్ చేయడం మాత్రమే కాదు, సస్టైన్ చేయడం కూడా ఒక ఆర్ట్. దీనికి అవసరమైందే ఒక స్పెషల్ మైండ్ సెట్. ఈరోజు మనం విన్నర్స్గా ఎలా ఆలోచించాలి అనేది డిస్కస్ చేద్దాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో అయితే మనందరికీ ఈజీగా అర్థమవుతుంది కదా, సో అలాగే చూద్దాం. విన్నర్స్ అసలు యూనిక్గా ఎందుకుంటారు? వాళ్ళు మనలాగా సాధారణ వ్యక్తులే కదా, కానీ వాళ్ళ థింకింగ్ ప్రాసెసే వాళ్ళని ఎక్స్ట్రాడినరీ ఇండివిజువల్స్గా మారుస్తుంది. విన్నర్స్ ప్రతి ప్రాబ్లంలో సొల్యూషన్ని వెతుకుతారు, ఫెయిల్యూర్స్ని పాఠాలుగా తీసుకుంటారు. ఇప్పుడు మనం విన్నర్స్ ఆలోచనల్లో ఉండే కొన్ని కామన్ ట్రైట్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. మనం జాగ్రత్తగా అనలైజ్ చేసినట్టయితే ఈ 5 పాయింట్స్ వాళ్ళ ఆలోచనల్లో మనకు క్లియర్గా తెలుస్తాయి. ఫస్ట్ ది క్లియర్ గోల్స్. విన్నర్స్కి వాళ్ళ గోల్స్ స్పష్టంగా తెలుస్తాయి అండ్ దానికోసం వాళ్ళు డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. సెకండ్ ది టైంకి వాల్యూ. వాళ్ళు ప్రతి మినిట్ని చాలా ప్రెషస్గా ట్రీట్ చేస్తారు అండ్ టైం అనేది అస్సలు వేస్ట్ చేయరు. థర్డ్ ది ఫెయిల్యూర్స్తో ఫైట్ చేయగల కరేజ్. వాళ్ళు అయ్యో నేను ఫెయిల్ అయ్యానే అని డిప్రెస్ అయ్యి కూర్చోకుండా ఫెయిల్యూర్స్ని స్టెప్పింగ్ స్టోన్స్గా యూజ్ చేస్తారు. అండ్ ఫోర్త్ ది కంటిన్యూస్ లెర్నింగ్. ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకుంటారు. వాళ్ళ డే మొత్తంలో ఏదైనా చిన్న అంశం అవ్వచ్చు, పెద్ద అంశమైనా అవ్వచ్చు, లెర్నింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఆ బ్రెయిన్ మనకి షార్ప్గా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళు వాళ్ళ మీద నమ్మకం అనేది పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. ఎంఎస్ ధోని గారి జర్నీ మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ధోని తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పేషెన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్తో ఇండియన్ క్రికెట్ టీంలో 2 వరల్డ్ కప్స్ గెలిచారు. ఫైనల్ మూమెంట్స్లో కూడా చాలా కూల్గా ఉంటారు ఆయన. మనం దాన్ని బాగా అనలైజ్ చేసినట్టయితే ఆయన మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది అబ్జర్వ్ అవుతుంది. ఇది ఒక రియల్ విన్నింగ్ మైండ్ సెట్ అని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు మనం కూడా విన్నర్స్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి ఫాలో అవ్వాల్సిన చిన్న చిన్న స్టెప్స్ గురించి చూద్దాం. స్టెప్ 1, క్లియర్ విజన్. మీరు అచీవ్ చేయాలనుకుంటున్న గోల్ ఏంటో క్లియర్గా డిఫైన్ చేసుకోండి. డిఫైన్ చేసుకుని దాన్ని ఎక్కడైనా మీకు రోజు కనిపించేలాగా నోట్ చేసుకుని పెట్టుకోండి. అండ్ స్టెప్ 2, ప్రాబ్లమ్స్ని ఆపర్చునిటీస్గా చూడండి. ఆబ్స్టకల్స్ అనేవి మీ గ్రోత్కి హెల్ప్ చేస్తాయని రియలైజ్ చేసుకోండి. స్టెప్ 3, పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్. సక్సెస్ అనేది టైం పడుతుంది, ఓవర్ నైట్లో వచ్చేదైతే అస్సలు కాదు. బట్ కంటిన్యూస్ ఎఫర్ట్ అనేది పెడితే మాత్రం మీ గోల్కి దగ్గరగా రీచ్ అవుతారు. స్టెప్ 4, పాజిటివ్ థింకింగ్. ప్రతి మార్నింగ్ పాజిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్తో మాత్రమే డేని స్టార్ట్ చేయాలి. స్టెప్ 5, కంటిన్యూస్ లెర్నింగ్. నాలెడ్జ్ని గ్రో చేయడం ఒక పవర్ఫుల్ టూల్. లెర్నింగ్ అనేది మనం ఎప్పుడూ ఆపకూడదు. ఈ స్టెప్స్ అన్నీ మనకు చాలా చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఫాలో అయితే వచ్చే రిజల్ట్స్ మాత్రం చాలా అమేజింగ్గా అనిపిస్తాయి. ఇప్పుడు మనం రతన్ టాటా గారి జర్నీ గురించి చూద్దాం. రతన్ టాటా గారి జర్నీ కూడా మనకు ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్. బాగా స్ట్రక్చర్డ్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఎంపైర్ని ఆయన డెవలప్ చేశారు. ఆయన చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొని టాటా నానో లాంటి అంబిషియస్ ప్రాజెక్ట్ను ఇండియాలో లాంచ్ చేశారు. అంతేకాకుండా ఫెయిల్యూర్స్ అయినా కానీ ఆయన ధైర్యంగా వాటిని ఎదుర్కొని వాటిల్లో పాజిటివిటీని చూసి వాటి నుంచి లెసన్స్ నేర్చుకొని ముందుకు వచ్చి లాంచ్ అనేది చేశారు. ఆయన ఏమంటారంటే, సమస్యల్ని ఎదుర్కొనడం, వాటి నుంచి కొత్త దారులు కనిపెట్టడం ఈ జీవితంలో విజయం పొందేందుకు చాలా ముఖ్యమైన భాగమని. అది కూడా కరెక్టే కదండి. వీటిని మరొక్కసారి విని చూడండి, దీంట్లో ఉన్న అర్థం ఏంటో మీకు తెలుస్తుంది. విన్నర్స్ తమ గోల్స్ని అచీవ్ చేయడంలో కొన్ని హ్యాబిట్స్ కన్సిస్టెంట్గా ఫాలో అవుతారు. అవేంటో చూద్దాం. హ్యాబిట్ 1, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదవడం. ఇది మీ థింకింగ్ని మోటివేట్ చేస్తుంది, అలాగే ఇన్స్పైర్ చేస్తుంది. అండ్ హ్యాబిట్ 2, ఫోకస్ ఆన్ ప్రయారిటీస్. మనం అన్నెసరీ డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేసి మన గోల్ ఏంటి, మన ప్రయారిటీస్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయాలి. థర్డ్ ది హెల్తీ లైఫ్ స్టైల్. ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హ్యాబిట్ 4, మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయడం. ఏదైనా తప్పులు చేసినా వాటిని ఇంప్రూవ్ చేయడంలో ఫియర్లెస్గా ఉండాలి. ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా కానీ దాన్ని ధైర్యంగా యాక్సెప్ట్ చేయాలి. అండ్ హ్యాబిట్ 5, ఎవ్రీడే ప్రోగ్రెస్. చిన్న చిన్న స్టెప్స్ కూడా లాంగ్ టర్మ్ సక్సెస్కి దారి తీస్తాయి అనేది మనం నమ్మి దాన్ని అనలైజ్ చేసుకుని ముందుకు సాగాలి. ఇప్పుడు మనం మనందరికీ ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్ ఇచ్చిన వాల్ట్ డిస్నీ గారి గురించి చూద్దాం.
వాల్ట్ డిస్నీ గారి స్టోరీ ప్రపంచానికి ఒక లైఫ్ లెసన్. ఆయన ఎన్నో ఫెయిల్యూర్స్ మరియు రిజెక్షన్స్ తర్వాత తన క్రియేటివిటీ అండ్ డిటర్మినేషన్తో డిస్నీల్యాండ్ను ఒక డ్రీమ్ వరల్డ్గా మార్చేశారు. నిజమే కదండి, డిస్నీల్యాండ్ అనేది మనకు కూడా ఒక డ్రీమ్ వరల్డ్ లాంటిదే. ఆయన ఏమంటారంటే, మీ డ్రీమ్స్ను నమ్మండి, అవి మీ రియాలిటీ అవుతాయి అని చెప్తారు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే పాజిటివ్ థాట్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీ థాట్స్ మీ లైఫ్ని షేప్ చేస్తాయి. ఒక విన్నర్స్ మైండ్ సెట్తో మాత్రమే మనం ఏ గోల్ అయినా అచీవ్ చేయొచ్చు. ప్రతిరోజు మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ కోసం మాత్రమే పనిచేయండి. వాటిని విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. ఆరంభమే కదండి ప్రతి విజయానికి ఫస్ట్ స్టెప్. మీ గోల్స్ ఏంటి అనేది మాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆరంభమే విత్ అస్.